నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్, ముసాపేట్, వై జంక్షన్. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్, ఈ రోజు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. మీ అందరూ చాలా లైట్ వెయిట్ గా, సింపుల్ గా, అట్ ద సేమ్ టైం ఎలిగెంట్ గా ఫీల్ అయ్యే బ్యూటిఫుల్ బెనారస్ జార్జెట్ సారీస్ ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తాను. అయితే ఈ సారీస్ ఏవన్నా మీకు నచ్చితే గనక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ పంపించినట్లయితే ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేరుగా విజిట్ చేసి ఇక్కడున్న ఇంకా డిఫరెంట్ కలెక్షన్, దాంతో పాటుగా డిఫరెంట్ ఆఫర్స్ ఇవన్నీ చూసి మీకు నచ్చిన కలెక్షన్ కొనుక్కోవాలంటే మాత్రం తప్పకుండా మీరు నేరుగా విజిట్ చేయండి. మాకు మరొక బ్రాంచ్ కూడా ఉంది, మెహదీపట్నం, పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ సారీస్, కిడ్స్ కలెక్షన్, అలాగే జెంట్స్ కలెక్షన్, వాటిలో కూడా రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ఎథ్నిక్ వేర్ ఇవి మాత్రమే కాకుండా డిఫరెంట్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. వన్ స్టాప్ సొల్యూషన్ లా ఉంటుంది. తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తున్న శారీ బెనారస్ జార్జెట్ అన్నాను కదా, ఇందులో కూడా ఒక మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ చూస్తున్నాం. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇది డార్క్ బాటిల్ గ్రీన్, దానికి రెడ్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో. శారీ అంతా కూడా మనకి బెనారస్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు కదా, అంటే గోల్డెన్ కలర్ జరీతో జరీ వీవింగ్ ఉంటుంది. త్రోట్ శారీ అంతా కూడా ఈ క్రీపర్ డిజైన్ ఉంటుంది. తర్వాత టూ సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయి, కాంట్రాస్ట్ కలర్ లో రెడ్ కలర్. దీని మీద కూడా మనకి గోల్డెన్ జరీ వీవింగ్ డిజైన్ చూడొచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. బెనారస్ జార్జెట్ కదా, జార్జెట్ అంటేనే ఆల్రెడీ చాలా మంది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అండ్ యంగ్స్టర్స్, కొత్తగా శారీస్ కట్టే వాళ్ళు కూడా కొంచెం ఇలాంటివి అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతారు. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది సారీ, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంది. దీనికి పళ్ళు కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ లోనే ఇచ్చారు. దీని మీద కూడా గోల్డెన్ జరీతో మొత్తం కాంట్రాస్ట్ లో డిజైన్ నింపేశారు అన్నమాట, థిక్ గా. సో హెవీగా ఉంటుంది చూడడానికి. అట్ ది సేమ్ టైం మీకేమో కట్టుకుంటే చాలా లైట్ వెయిట్, సింపుల్ గా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ వస్తుంది. టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. సో ఒకసారి ఓవరాల్ గా చూసండి సారీ. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఒక మంచి పేస్టల్ షేడ్ కి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు. ఇది లైట్ సీ గ్రీన్ లో ఉందండి. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ వచ్చేసరికి మనకి మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్, చాలా బాగా ఎలివేట్ అవుతుంది కదా. ఇది శారీ అంతా కూడా మంచి క్రీపర్ వర్క్ ఉంటుంది విత్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గోల్డెన్ జరీ, అయితే ఈ గోల్డెన్ జరీ మరీ థిక్ గోల్డ్ కాకుండా కొంచెం లైటర్ షేడ్ లో ఉంటుంది కాబట్టి ఈ పేస్టల్ షేడ్ కూడా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. టూ సైడ్స్ బోర్డర్స్ లో కూడా మనము అబ్జర్వ్ చేస్తే టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ వస్తున్నాయి. 4.5 ఇంచెస్ అలా ఉంటుంది. దీని మీద అంతా గోల్డెన్ జరీతో క్రీపర్ డిజైన్ వస్తుంది. సో మనకి చూడగానే కూడా చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది అన్నమాట ఈ కలర్. ఎందుకంటే ఇలా లైట్ పేస్టల్ షేడ్స్ ఇప్పుడు అంతా కూడా బాగా ఫ్యాషనబుల్ గా నడుస్తూ ఉన్నాయి, మంచి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. దీనికి కాంట్రాస్ట్ మాత్రమే మనకి ఇలా పింక్ బ్లౌజ్, అలాగే పింక్ కలర్ లోనే పళ్ళు బోర్డర్స్ వస్తాయి. ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు సింపుల్ గా ఉంటుంది, అంటే ఒక 1/2 మీటర్ ఉంటుంది. బట్ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ జరీ వర్క్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. టూ సైడ్స్ ఈ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. కాంట్రాస్ట్ లో వస్తుంది అన్నమాట. సో ఏదైనా సింపుల్ డిఫరెంట్ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది దీని మీద. ఇలాగే ఏదైనా మంచి ప్యాటర్న్ పెట్టించుకున్నా బాగుంటుంది. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి. ఇప్పుడు చూస్తున్నది చాలా బ్యూటిఫుల్ కలర్. ఇది పీచ్ కలర్, పీచ్ కి కాంట్రాస్ట్ వచ్చి బ్లూ ఇచ్చారు. మంచి కలర్ కాంబినేషన్, ఇది యూనిక్ గా కూడా ఉంటుంది చూడగానే. దీని మీద కూడా మొత్తం క్రీపర్ డిజైన్ మనం చూడొచ్చు, విత్ గోల్డెన్ జరీ వస్తుంది. ఈ కాంబినేషన్స్ అన్ని విత్ గోల్డెన్ జరీ వచ్చాయండి. టూ సైడ్స్ బోర్డర్స్ లో కూడా మనకి గోల్డెన్ జరీతో క్రీపర్ డిజైన్ ఉంటుంది. సో మంచి కాంట్రాస్ట్. అయితే పెద్ద బోర్డర్స్ కాకుండా ఇందులో వచ్చినవన్నీ కూడా మనకి ఈ 4.5 ఇంచెస్ వరకు ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా ఇలాగే ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంది, నేను చెప్పాను కదా. చాలా స్మూత్ గా కూడా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్. ఇది సింగిల్ ప్లీట్ వేసుకున్నా ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదు. సో మీకు అది వన్ మోర్ బెనిఫిట్ అవుతుంది. పళ్ళు చూస్తున్నాం మనం. పళ్ళు మంచి కాంట్రాస్ట్ ఆనంద బ్లూ కలర్, దాని మీద అంతా గోల్డెన్ జరీతో డిజైన్ చూడొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ వస్తుందండి. ఇది బ్లౌజ్, చాలా బ్యూటిఫుల్ కలర్ కదా. అండ్ దీని మీద మనకి మంచి వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే ఇదే మంచి ప్యాటర్న్ లో కూడా కుట్టించుకోవచ్చు. బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. ఓవరాల్ గా ఏంటంటే సారీ ఒక మంచి పీచ్ కలర్ లో వచ్చింది కదా, కొత్తగా ఉంటుంది ఇలాంటి కలర్స్. ఒకసారి ఓవరాల్ గా చూడండి.
ఇప్పుడు మనం చూస్తున్నది ఇది డార్క్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ ఇచ్చిన శారీ అంతా మంచి డార్క్ పర్పుల్ కలర్, కాంట్రాస్ట్ లో బాటిల్ గ్రీన్ ఇచ్చారు. దీని మీద కూడా గోల్డెన్ జరీతో డిజైన్ చూడొచ్చు. దీని మీద మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం వన్ సైడ్ క్రీపర్ అంతా, వన్ సైడ్ అంతా జస్ట్ కడ్డీ టైప్ లో తీసుకుని ఇంకొక సైడ్ డిజైన్, ఇలా అన్ని వేరియేషన్స్ తీసుకున్నారు. ఇది 2 సైడ్స్ బోర్డర్స్ గురించి చెప్పాను నేను. 2 సైడ్స్ బోర్డర్స్ ఈక్వల్ గా ఒక 5.5 ఇంచెస్ ఉంటాయి. శారీ అంతా వచ్చేసి ఇలాగ క్రీపర్ గోల్డెన్ జరీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఆ క్రీపర్ వర్క్ అనేది ఒక్కోలాగే ఇచ్చారు. అంటే లైట్ గా ఆ ఫ్లోరల్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ క్రీపర్ కాన్సెప్టే ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి. ఇది కూడా మంచి కలర్. ఇది అంటే చాలా మంది పర్పుల్ కలర్ ని ఇష్టపడుతున్నారు, లావెండర్, పర్పుల్ ఇలాంటివి. దట్టు ఈ బాటిల్ గ్రీన్ అనేది అన్నిటికీ ఈజీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనము పళ్ళు చూస్తున్నాము. పళ్ళు కూడా బాటిల్ గ్రీన్ లో డార్క్ కలర్ లో వచ్చింది. దాని మీద అంతా గోల్డెన్ జరీతో హెవీగా డిజైన్ ఇచ్చారు మనకి, జరీ డిజైన్. అండ్ బ్లౌజ్ చూసారంటే గనక సేమ్ డార్క్ బాటిల్ గ్రీన్ లోనే ఉంటుంది. ఇలాగా 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో నైస్ కదా. దీని మీద మంచి వర్క్ చేయించుకోవచ్చండి మీరు. ఓవరాల్ గా అయితే మాత్రం శారీ మంచి డార్క్ కలర్ ఉంటుంది. ప్లస్ మీకు చూడగానే కూడా మంచి కలర్ ఈజీగా సెట్ అవుతుంది, ఎలాంటి మన కలర్ కాంప్లెక్షన్ ఎలా ఉన్నా. ఒకసారి ఓవరాల్ గా చూడండి. ఈ సారీ చూసారంటే కనుక 2 గ్రీన్ షేడ్స్ తీసుకున్నారు. ఒకటి పిస్తా గ్రీన్, ఇంకొకటి డార్క్ బాటిల్ గ్రీన్. గ్రీన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి సారీ అవుతుందండి. మంచి చాయిస్. చూడగానే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది, కూల్ గా. దీనిలో అంతా కూడా మనం క్రీపర్ డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాక సారీ కింద, ఇప్పుడు సారీకి మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ చేంజ్ అయింది కదా. ఇలాగే క్రీపర్ డిజైన్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక దాంట్లో ఎక్కువ ఫ్లవర్స్, ఇంకో దాంట్లో కొంచెం ఈ ఫ్రూట్ టైప్ డిజైన్ ఇలాంటివి తీసుకున్నారు. ఇదైతే మొత్తం ఎక్కువ శాతం మనకి ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తుంది. 2 సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే కనుక ఇది ఒక 4.5 ఇంచెస్ అలా ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్, ఈ పిస్తా గ్రీన్ కి దీని మీద అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంది. ఈ బోర్డర్స్ డిజైన్ కూడా చేంజ్ అయింది. ప్రతిసారికి లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. మీకు ఓవరాల్ గా చూస్తే మాత్రం సేమ్ ఈక్వల్ బోర్డర్స్ అండ్ మిగతా అంతా కాంట్రాస్ట్ వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ వస్తున్నాయి, లేదంటే డార్క్ అండ్ డార్క్ వస్తున్నాయి. ఇది కూడా లైట్ అండ్ డార్క్ పిస్తా గ్రీన్ కాబట్టి ఇది కొంచెం పేస్టల్ షేడ్ కి దగ్గరకు వస్తుంది. ఇది కాంట్రాస్ట్ లో డార్క్ షేడ్. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వస్తుంది. దీనికి ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నాము. పళ్ళు అంతా కూడా గ్రాండ్ గా విత్ గోల్డెన్ జరీ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇలాగే ఉంటుంది. అయితే ఇది బాటిల్ గ్రీన్ అయినా కంప్లీట్ గ్రీన్ కాదండి, కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది ఇందులో. సో రెగ్యులర్ గ్రీన్ షేడ్ అయితే కాదు ఇది. సో యూనిక్ గా ఉంటుంది మీకు చూడగానే. బ్లౌజ్ కూడా కుట్టించుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఈ సారీకి ఈజీగా సెట్ అవుతుంది అన్నమాట, ఎవరి కలర్ కి కూడా. సో ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలాంటి గ్రీన్ షేడ్స్ నచ్చితే మాత్రం ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. సో చూసారు కదా, ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ మన దగ్గర చాలా ఉంది. మీరు నేరుగా విజిట్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న ఆఫర్స్, వైడ్ రేంజ్ లో ఉన్న కలెక్షన్స్ చూసి మీకు నచ్చిన కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మా అడ్రస్ నేను ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా కూడా మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్. మాకు మరొక బ్రాంచ్ కూడా ఉంది, మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20. మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో ఉంటుంది. అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.